కాళేశ్వరంపై భారతీయ జనతా పార్టీ నేతల భిన్న వైఖరులు ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఈటల రాజేందర్ ఒక రకంగా మాట్లాడితే బండి సంజయ్ మరొక రకంగా మాట్లాడుతున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అంటున్నటువంటి బండి సంజయ్ తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందని బండి సంజయ్ చెప్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వైఖరే తమ పార్టీ వైఖరి అని కూడా గట్టిగా చెప్తున్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ అనేక సార్లు విమర్శించారని, ఆధారం లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ విమర్శిస్తారా అని చెప్పేసి ఎదురు ప్రశ్నిస్తున్నారు బండి సంజయ్. అయితే ఇక్కడ పార్టీ ఒకటే, భారతీయ జనతా పార్టీ. ఇద్దరు ఎంపీలు కూడా ఆ పార్టీ వారే. ఒకరేమో కేంద్ర మంత్రి బండి సంజయ్, మరొకరేమో ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ. తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో వీరిద్దరు కూడా చాలా కీలక నేతలు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో మాత్రం రెండు నాల్కల ధోరణి అన్నట్టు వీరి వ్యవహారశైలి తయారైంది. ఇద్దరి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. అయితే పార్టీలో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా, బండి సంజయ్కి ఈటల రాజేందర్ మధ్యలో పడతలేదా, విభేదాలు ఉన్నాయంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సైతం కూడా ఒప్పుకుంటారు. అయితే ఇటీవల కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనటువంటి తర్వాత ఈటల రాజేందర్ తీరుతోటి రాష్ట్ర బీజేపీకి డ్యామేజ్ జరిగిందనేటువంటి అభిప్రాయం ఆ పార్టీలోనే నెలకొంది. అయితే దీన్ని అరికట్టేందుకు బండి సంజయ్ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు కనిపిస్తుంది. అందులో భాగంగా కాళేశ్వరంపై ఈటలు చెప్పినటువంటి అంశాలకు భిన్నంగా బండి సంజయ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పేసి అంటున్నారు. ఇద్దరూ కలిసి జనం చెవిలో పువ్వు పెడుతున్నారా అనేటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది. దీనిపైన అధికార పార్టీ నేతలు కూడా ఈ రకంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బండి సంజయ్ ఒకవేళ హైకమాండ్ యొక్క ఆదేశాల మేరకే కాళేశ్వరం పైన మాట్లాడుతున్నారా, లేకపోతే ఈటల రాజేందర్కు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం మీద మాట్లాడుతున్నారా అనేది మనకు తెలియాల్సింది. అయితే ముందు నుంచి కూడా ఈటల మాటలపై పరోక్షంగా బండి సంజయ్ విమర్శలు చేస్తున్నట్టే కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి విషయం మనందరూ కూడా తెలిసింది. తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామంలో ఈటలను నిర్దాక్షిణ్యంగా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో ఈటల భారతీయ జనతా పార్టీలో చేరి ఎమ్మెల్యేగా ఎంపీ గెలిచారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు ఆ ప్రభుత్వ హయాంలోనే కుంగిపోయారు. అయితే ఈ కారణంగా ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణల నేపథ్యంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపేందుకు ఒక పీసీ ఘోష్ కమిషన్ నియమించింది. అయితే మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు అప్పట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ సైతం కమిషన్ విచారించింది. అయితే విచారణతో పాటు అనంతరం మీడియాతో ఈటలు చెప్పినటువంటి అంశాలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే అన్నిటికీ మించి బీజేపీని ఇరకాటంలో పడేశాయి ఈటల రాజేందర్ యొక్క కామెంట్స్. బీఆర్ఎస్ నేతలను రక్షించేటువంటి విధంగా ఈటల రాజేందర్ మాటలు ఉన్నాయని చెప్పేసి విమర్శలు వచ్చాయి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకుందని, కేబినెట్ నిర్ణయం మేరకే ప్రాజెక్టు నిర్మించారని చెప్పేసి ఈటల రాజేందర్ తెలిపారు. అయితే మంత్రివర్గ సబ్ కమిటీ సూచన మేరకు మేడిగడ్డ స్థల నిర్ణయం జరిగిందని చెప్పేసి కూడా ఈటల చెప్పారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు తానే డిజైన్ చేశానని చెప్పేసి కేసీఆర్ గతంలో చెప్పుకోగా ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగా సాగలేదనేటువంటి విషయం ఈటల చెప్పడం రాజకీయంగా సంచలనంగా మారింది. అయితే దీంతో బీఆర్ఎస్ని, ముఖ్యంగా కేసీఆర్ను రక్షించేందుకు ఈటల ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే ఈటల తీరుపై భారతీయ జనతా పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి అయితే వ్యక్తమైంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా స్పందించినటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నేతగా హాజరు కాలేదని, మాజీ మంత్రిగా మాత్రమే వెళ్లారని చెప్పేసి సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినా అది ఎక్కడ పొసగలేదనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈటల రాజేందర్ ఒక్కరే వెళ్ళలేదు. చాలామంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను వేసుకొని మరి అక్కడ కమిషన్ ముందు హాజరయ్యారు. అలాంటప్పుడు ఈటల రాజేందర్ ఒక మాజీ మంత్రిగానే ఆ కమిషన్ ఎదుట హాజరయ్యారని చెప్పడం అనేది కొంత హాస్యాస్పదంగానే ఉంటుంది. ఎందుకంటే చాలామంది భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు కూడా ఈటల రాజేందర్తో పాటు అక్కడికి కమిషన్ ఎదుట హాజరయ్యేటువంటి క్రమంలో ఆ కమిషన్ ఏదైతే ఉందో ఆఫీస్ ఎదుట చాలామంది కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఉన్నారు. ఇలాంటప్పుడు కిషన్ రెడ్డి మాటలు నిజంగా హాస్యాస్పదంగానే అనిపిస్తుంది. అంతేకాకుండా కొన్నాళ్ళుగా రాష్ట్ర బీజేపీ పగ్గాలను ఈటల రాజేందర్కి అప్పగిస్తారనేటువంటి ఒక సమాచారం, చర్చలు కూడా సాగుతుంది. అయితే ఆయన పదవికి కూడా ఈ యొక్క వ్యాఖ్యలు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చేసినటువంటి ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత అడ్డంకిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి ఈ విషయంలో హాట్గా చర్చలు సాగుతున్నాయి. ఈ సమయంలోనే బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంపై చేసినటువంటి వ్యాఖ్యలు కొత్త చర్చకు, భారతీయ జనతా పార్టీలో రచ్చకు దారితీశాయని చెప్పేసి అంటున్నారు. బండి స్పందన ఈటల వాదనకు భిన్నంగా ఉండడమే కాకుండా ఈటల రాజేందర్ గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టు ఉన్నాయని చెప్పేసి పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా కాళేశ్వరం అంశంలో బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే అంశం వారిద్దరి మాటలతో బయట పడిందని చెప్పేసి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ అంటున్నారు. అయితే ఓవరాల్గా చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నారు. తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందని, ప్రధాని మోదీ వైఖరి తమ పార్టీ వైఖరి అని చెప్పేసి కూడా అంటున్నారు.
కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ అనేకసార్లు విమర్శించారని, ఏ ఆధారం లేకుండా ప్రధాని మోదీ చెప్తారా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. పార్టీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా కూడా ఇదే ఆరోపణలు చేశారని చెప్పేసి గుర్తు చేశారు. అయితే పార్టీ వైఖరికి భిన్నంగా తమ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడినా తప్పేనని తేల్చి చెప్పారు. అంటే ఇవన్నీ వ్యాఖ్యలు, బండి సంజయ్ వ్యాఖ్యలు కనుక చూస్తే కనుక ఈటల రాజేందర్ కౌంటర్ ఇవ్వడమా, లేకపోతే ఆయనను సొంతంగా టార్గెట్ చేయడం అనేటువంటి సందేహాలు కూడా పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. చూడాలి బండి సంజయ్కి ఈటల రాజేందర్కు మధ్య ఉన్నటువంటి విభేదాలు ఎంత మేరకు పోతాయి, ఏ రకంగా ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ ఏందనేది మనం రాబో రోజుల్లో చూడాలి.